తమిళ రాజకీయాల్లో చిన్నమ్మ సంచలనం. శశికళ కొత్త రాజకీయ పార్టీ ఆవిష్కరణ. తమిళనాడు రాజకీయాల్లో మరో భారీ కుదుపు చోటు చేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు వికే శశికళ తన రాజకీయ ప్రస్థానంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. జయలలిత జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె తన కొత్త రాజకీయ పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. అయితే నిన్న జరిగిన జయలలిత జయంతి బహిరంగ సభలో అమ్మను తలుచుకొని ఎమోషనల్ అయిన శశికళ నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో రూపొందించిన ఈ జెండా మధ్యలో ద్రవిడ రాజకీయ దిగ్గజాలు అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత ముఖ చిత్రాలను పొందుపరిచారు. తద్వారా తానే అమ్మ అసలైన రాజకీయ వారసులనని శశికళ కేడర్కు బలమైన సంకేతాలు పంపారు. సభలో ప్రసంగిస్తూ శశికళ ఎమోషనల్ అయ్యారు. జయలలిత మరణం తర్వాత తనపై జరిగిన కుట్రలను గుర్తు చేసుకుంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. జయలలితను నేనే హత్య చేస్తానని దుష్ప్రచారం చేసి నా మనసును గాయపరిచారు. అప్పట్లో నేను దుఃఖంలో ఉన్నందుకే పదవులపై ఆసక్తి చూపలేదు, కానీ నా మౌనాన్ని అసమర్థంగా భావించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పళనిస్వామి, పన్నీర్ సెల్వంపై కూడా ధ్వజమెత్తారు శశికళ. ప్రస్తుత అన్నాడీఎంకే అగ్రనాయకత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పళనిస్వామిని ముఖ్యమంత్రి చేయడం నేను చేసిన అతిపెద్ద పొరపాటని, పీఠం ఎక్కిన తర్వాత ఒక చిత్తు కాగితంలా విసిరేసి పార్టీ నుంచి బహిష్కరించారని మండిపడ్డారు. పన్నీరు సెల్వం వైఖరిని కూడా ఆమె తప్పుపట్టారు. ఇక తమిళనాడులో తన మార్కు రాజకీయం చూపిస్తానని శశికళ శపథం చేశారు. తమిళనాడు ఇక తన మార్కు రాజకీయం చూపిస్తానని శశికళ ప్రకటించారు. ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని, పార్టీ పేరు మరియు విధి విధానాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మరియు తమిళనాడు రాజకీయాల్లో త్వరలో జరగబోయే ఎలక్షన్లో ఈ రాజకీయ కుదుపు భారీ మార్పులు చేరే అవకాశం ఉంది.